మనీ లేకపోతే ఏ కన్‌ఫ్యూజన్ ఉండదనమాట. ఎక్కడ తినాలి? ఎంత తినాలి? ఏం తినాలి? ఏ కన్‌ఫ్యూజన్ ఉండదు. నా బడ్జెట్‌లో ₹20 బ్రేక్‌ఫాస్ట్‌కి పెట్టా. తీసుకువెళ్ళి ₹20 ఉంది ఏమి ఇస్తావు అని అడిగా. 2 ఇడ్లీ, 2 ఇడ్లీ ఇచ్చారు. హ్యాపీగా ఇక్కడి నుంచి తినేసి వెళ్ళిపోతా. అదే డబ్బులుంటే ఏం తినాలి? ఎక్కడ తినాలి? ఫుల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. బ్రేక్‌ఫాస్ట్ అయితే నా బడ్జెట్‌లో 2 ఇడ్లీ ₹20 కంప్లీట్ చేసేస్తున్నా. కాదు, జస్ట్ బ్రేక్‌ఫాస్ట్. ఇదంతా కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. ఇవన్నీ జ్యూసెస్, ఇదంతా ఫ్రూట్స్ సెక్షన్. జస్ట్ ఇదంతా కూడా బ్రేక్‌ఫాస్ట్. ఇదంతా కూడా సలాడ్స్ చూడొచ్చు. ఫుల్ మనీ ఉంటే బ్రేక్‌ఫాస్ట్ ఈ స్టైల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర క్యాష్ ఉంది ఫుల్‌గా. ఏం చేయాలి? ఏ హోటల్‌లో తినాలని హాఫ్ అన్ అవర్ ఆలోచించి నేను ఈ హోటల్‌లో సెలెక్ట్ చేసుకున్న బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి. చూడండి ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి. ఇడ్లీ, పూరి, వడ, పునుగులు, పొంగల్, ఉప్మా, సమోసా, కర్రీ, ఇటువైపు వచ్చే ఫ్రూట్స్, ఇంకా సలాడ్స్, చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అవన్నీ తినలేనని ఇవే తెచ్చుకున్నా. డబ్బులు ఉండబట్టే కదా! చూడండి ఎంత కన్‌ఫ్యూజ్, ఏది తినాలి? ఏం తినకూడదు అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. అదే డబ్బులు లేకపోతే ₹20 ఉంది ఏమి ఇస్తావు అని అడిగా. 2 ఇడ్లీ. అందుకే డబ్బులుంటే నాకు నచ్చదు. సరే మరి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తా. డబ్బుంటే నచ్చిన దగ్గర నచ్చింది కావలసినంత తినేయొచ్చు. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. దానికోసం డబ్బు సంపాదించేసి కష్టాలు పడిపోయి ఇవన్నీ మన వల్ల కాదు. అడ్జస్ట్ అయిపోతే పోలా.